పెండ్లిళ్ళై ఇంటి పట్టునున్నోళ్ళు, పిల్లలుండి కొలువులలో కోలేనోళ్ళు, ఇంటి దగ్గరనే మిషన్ కుట్టుడో, కుట్లలికలో, చీరలమ్ముడో, ఇంకేదన్నా చిన్న చిన్న దందాలు పెట్టుకుంటారు. ఏదో ఇంట్లో చిల్లర ఖర్చుల కన్నా అయితాయని మహిళా సంఘాల గ్రూపులు చేపట్టి ఇంకో అడుగు ముంగట్కేస్తున్నారు. వ్యాపారాలు పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు గివి కూడా రైల్ స్టేషన్లల్లా మహిళా సంఘాల స్టాల్స్ రాబోతున్నాయిగా. రాష్ట్రంలో 50 రైల్ స్టేషన్లల్లా 50 స్టాళ్లు పెట్టిస్తుందట సర్కారు. అక్కలే నడుపుతారు. తెలంగాణ పిండొంటలు, మిల్లెట్లు, పచ్చళ్ళు, జూట్ బ్యాగులు, చేతుల మీద తయారు చేసిన వస్తువులు, పోచంపల్లి చీరలు, బ్యాంగిల్ స్టోర్లు, టీ కప్పులు, కుండలు, వాటర్ బాటిళ్లు ఇట్లా తీరొక్కట అమ్ముతారట. అన్ని ఒక్క దగ్గర పెట్టుడు కుదరదు కాబట్టి స్టేషన్ కో వస్తువు లెక్క అంతటా పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ సచివాలయం, కలెక్టరేట్లు, ఆడాడ బస్ స్టాప్లల్లా మహిళా క్యాంటీన్లు పెడితే మంచిగానే నడుస్తున్నాయి. కమ్మటి పిండొంటలు తీసుకొస్తే ఇంట్లో చేసినట్టే ఉన్నాయని కాయిష్ పడి కొనుక్కోబోతున్నారు. మొన్న సబ్సిడీల మొబైల్ ఫిష్ క్యాంటీన్లు పంచితే అట్లా కొంతమందికి ఫాయిదా అయింది. మాదాపూర్ శిల్పారామం దగ్గర దుకాణాలు, నారాయణపేటల పెట్రోల్ బంకు, సర్కారీ స్కూళ్లకు డ్రెస్సులు కుట్టే పని అక్కలకే ఇచ్చిరి. రేపు ఇంకేం దందాలు చేపిస్తారో గాని పొదుపు సంఘాలతోటి అక్కల దందాలైతే జోరు పెరిగినట్టే.